హాయ్ నాన్న, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ బై అభిరామ్. నాన్న, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి బ్లడ్ రిలేషన్స్ అన్నమాట. నాన్న, బ్లడ్ గ్రూప్స్ వేరు, బ్లడ్ రిలేషన్స్ వేరు. నాన్న, బ్లడ్ గ్రూప్స్ అంటే ఏ బి, ఏబి అండ్ ఓ అనమాట. అవి వేరు. బ్లడ్ రిలేషన్స్ అంటే నాన్న మనకి రక్త సంబంధాలు. నాన్న అంటే బ్లడ్ రిలేషన్స్ టోటల్ 2 టైప్స్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి బై బర్త్ నాన్న, పుట్టుకతో వచ్చే రిలేషన్స్ అన్నమాట. తర్వాత వచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్ నాన్న. సెకండ్ వచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్ళైన తర్వాత వచ్చే రిలేషన్స్ అన్నమాట. ఆఫ్టర్ మ్యారేజ్. సో బ్లడ్ రిలేషన్స్ మనకి ఎన్ని టైప్స్ ఉందన్నా? 2 టైప్స్. బై బర్త్ వచ్చాయి, అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసి. తర్వాత దీంట్లో మనం జనరేషన్స్ చూద్దాం నాన్న. జనరేషన్స్ జనరేషన్స్ వచ్చేసి మనకి టోటల్ 3 జనరేషన్స్ ఉంటాయి నాన్న. జనరేషన్స్ ఎన్ని ఉంటాయి నాన్న? 3 ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాండ్ పేరెంట్స్ నాన్న. నెక్స్ట్ వచ్చేసి సబ్సిక్వెంట్ గా మనకి పేరెంట్స్ ఉంటారు. అలాగే నెక్స్ట్ చిల్డ్రన్స్ నాన్న. సో నాన్న, మనం పుట్టంగానే ఫస్ట్ చిల్డ్రన్స్ అవుతాం. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక మనం పేరెంట్స్ అవుతాం. ఆ పిల్లలకి మళ్ళీ పెళ్లి చేసి పిల్లలు పుట్టాక మనం గ్రాండ్ పేరెంట్స్ అవుతాం నాన్న. మొత్తానికి 3 జనరేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇవేంటి నాన్న? జనరేషన్స్. అవి వచ్చేసి మనకి బ్లడ్ రిలేషన్స్ లో టైప్స్ అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్న, మనం ఒక ఫ్యామిలీ ట్రీ గురించి చెప్పుకున్నానన్న. వంశ వృక్షం అన్నమాట. దాని గురించి చెప్పుకునే ముందు నీకు కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తాను అనమాట. అవి చూడండి. సపోజ్ నాన్న, ఒక పర్సన్ ఏ అనే పర్సన్ ఉన్నాను. ఒక పర్సన్ నేమ్ నేను ఏ అని తీసుకుంటున్నా. ఏ అనే పర్సన్ నాన్న జెండర్ స్పెసిఫై చేయాలి అంటే ఎలా చేయాలి నాన్న? ఇండికేషన్ ఎలా ఇవ్వాలి? ఏ అనే పర్సన్ యొక్క జెండర్ నాన్న అంటే మేలా ఫీమేలా? జెండర్ 2 టైప్స్ ఉంటాయి నాన్న. ఇక్కడ మనకి బ్లడ్ రిలేషన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. బయట ప్రాక్టికల్ గా మనకి అదర్ టైప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ నాన్న ఏ అనే వ్యక్తి మనకి మేల్ అనుకుంటే నాన్న, ఏకి టాప్ లో ప్లస్ సింబల్ ఇవ్వాలి నాన్న. సో మేల్ అంటే ఏకి టాప్ లో ప్లస్ ఇస్తావు. అలాగే నెక్స్ట్ బి అనే పర్సన్ ఉన్నారు అనుకోండి. బి అనే పర్సన్ మనకి ఫీమేల్ నాన్న. సో మనకి పైన వచ్చేసి మనకి మైనస్ సింబల్ ఇస్తాం నాన్న. సో మేల్ అంటే ఇండికేషన్ అది, అలాగే ఫీమేల్ అంటే ఇండికేషన్ అది. ఇప్పుడు నాన్న వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది, వాళ్ళిద్దరికి కపుల్స్ అన్నమాట. సో కపుల్స్ కి ఇండికేషన్ ఎలా ఇవ్వాలంటే నాన్న, సో మనకి జెండర్ స్పెసిఫై చేయాలి ఇద్దరికి యాజ్ టీజ్ గా. ఇప్పుడు నాన్న వీళ్ళిద్దరు కపుల్స్ కాబట్టి వీళ్ళు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టి వీళ్ళ జనరేషన్ అనేది అంటే వీళ్ళ స్ట్రెంత్ అనేది మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఇంటూ పెట్టుకుంటాం నాన్న. కపుల్స్ కి నాన్న ఎప్పుడైనా సరే నువ్వు ఇంటూ పెట్టుకొని ఇండికేషన్ చేయాలి. ఎందుకని? కపుల్స్ కి ఎక్కువ గొడవలు అవుతాయి నాన్న. అందుకని చెప్పేసి క్రాస్ సింబల్స్ అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాన్న, సి అండ్ డి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అనుకున్నాం. ఇద్దరు మేల్ అయినా అయ్యుండొచ్చు, లేదా ఇద్దరు ఫీమేల్స్ అయినా అయ్యుండొచ్చు, లేదా ఒక మేల్ ఒక ఫీమేల్ అయినా అయ్యుండొచ్చు నాన్న. వాళ్ళు ఎవరంటేనన్నా మనకి సిబ్లింగ్స్ అన్నమాట. సిబ్లింగ్స్ అంటేనన్నా ఒకే అమ్మ కడుపు పుట్టిన ఇద్దరు ఇద్దరు కానీ ముగ్గురు కానీ పిల్లలు అనమాట. వాళ్ళకి ఇండికేషన్ ఏంటంటే మధ్యలో ప్లస్ నాన్న, ప్లస్ ఇండికేషన్ అన్నమాట. ఏంటిది? ఇద్దరు బ్రదర్స్ కానీ ఇద్దరు సిస్టర్స్ కానీ ఒక సిస్టర్ ఒక బ్రదర్ కానీ మధ్యలో ఇండికేషన్ ఏమి ఇవ్వాలన్నా ప్లస్ అన్నమాట. కపుల్స్ కి అయితే ఇంటూ. అలాగే జెండర్ స్పెసిఫికేషన్ కోసం మనం ప్లస్ మైనస్ ఇస్తామన్న. సో మనం ఇక్కడ పర్సన్ నేమ్ నేను ఏ తీసుకున్నాను కదా, పర్సన్ నేమ్ ని బట్టి మనం జెండర్ స్పెసిఫై చేయకూడదు. సపోజ్ పర్సన్ నేమ్ ఏంటంటే సపోజ్ తేజ అనుకోండి. తేజ అలాగే దుర్గా 2 పేర్స్ ఉన్నాయి అన్నమాట. సో నాన్న, మన తెలుగు స్టేట్స్ లో నాన్న తేజ అంటే మేల్ కు ఉంటుంది, అలాగే ఫీమేల్ కూడా ఉంటుంది. సో మనం చెప్పలేం. అలాగే దుర్గా అనేది మనకి మేల్ కు ఉంటుంది పేరు, ఇదే పేరు మనకి ఫీమేల్ కూడా ఉంటుంది నాన్న. సో మనకి ఏం చెప్పానంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీకు నేమ్ను బట్టి నువ్వు జెండర్ స్పెసిఫై చెయ్యకూడదు ఎట్టి పరిస్థితుల్లో. సపోజ్ నాన్న ఇక్కడ రామ్ అని ఉంది అనుకోండి. రామ్ అంటే తెలుసు కదా, ఖచ్చితంగా రామ్ అంటే మీకు అబ్బాయి అయి ఉంటాడు. కానీ నువ్వు జెండర్ స్పెసిఫై చేయకూడదు నేమ్ బట్టి. వాడు ఒకవేళ నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లో ఇక్కడ ఫీమేల్ తీసుకో అంటే ఫీమేల్ తీసుకోవాలి ఖచ్చితంగా. అర్థమవుతుందా?
సో నేమ్ని బట్టి మీరు జెండర్ స్పెసిఫై చేయకూడదు అన్న. అది మీరు నేమ్ని బట్టి జెండర్ స్పెసిఫై చేయదు. అది నీకు మేల్ అని యాజ్ ఈజీగా అర్థమైపోయినా సరే, ఫీమేల్ అని అర్థమైపోయినా సరే, నేమ్ని బట్టి నువ్వు జెండర్ స్పెసిఫై చేయకూడదు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అన్న. వాడి ఏ జెండర్ ఇస్తే ఆ జెండర్ అనమాట. మేల్ ఇస్తే మేలు, ఫీమేల్ ఇస్తే ఫీమేల్, అలాగే మేల్ ఇస్తే మేలు, ఫీమేల్ ఇస్తే ఫీమేల్ అనమాట. అది కూడా ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీ ట్రీ చూద్దాం నాన్న. వంశవృక్షం చూద్దాం. సో నేను ఫస్ట్ నాన్న ఏ అండ్ బి అనే కపుల్స్ తీసుకుంటున్నాను నాన్న. ఏ అండ్ బి కపుల్స్ అన్నమాట. ఏ అండ్ బి. ఇక్కడ చూడు నాన్న, నేను వీళ్ళిద్దరే కపుల్స్ అన్నమాట. ఇక్కడ బి జెండర్ నేను స్పెసిఫై చేశాను, మైనస్ పెట్టాను. అంటే ఏంటి నాన్న, ఫీమేల్. సో నాన్న ఇక్కడ ఏ జెండర్ స్పెసిఫై చెయ్యకపోయినా ఆటోమేటిక్ గా ఇచ్చినట్టే. ఎందుకనంటే నాన్న, కపుల్స్ అయినప్పుడు, వాళ్ళిద్దరు కపుల్స్ అయినప్పుడు నాన్న ఒక జెండర్ స్పెసిఫై చేస్తే ఆటోమేటిక్ గా ఇంకో జెండర్ ఆపోజిట్ జెండర్ అవుతుంది నాన్న. సో ప్లస్ అన్నమాట. అదే ప్లస్ ఇస్తే మైనస్ ఇవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా మైనస్ అవుద్ది. ఎందుకని, ఒక ఇద్దరి మధ్య పిల్లవ్వాలంటేనా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక మగ, ఒక ఆడ అయ్యి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ మధ్య రీసెంట్ న్యూస్ లోనైనా అమ్మాయి అమ్మాయి, అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారుగా, ఆ టైప్ కాదు. ఒక ఇద్దరికి పెళ్లి అయింది, వాళ్ళిద్దరు కపుల్స్ అంటే ఒక జెండర్ ఇచ్చారంటే ఆటోమేటిక్ గా ఇంకో జెండర్ ఇచ్చినట్టే. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాన్న వీళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారనమాట. ఒకళ్ళ సి నాన్న, ఒకళ్ళ డి. సో సి వచ్చేసి మేల్ నాన్న, డి వచ్చేసి ఫీమేల్. వీళ్ళిద్దరు ఎవరు నాన్న, వీళ్ళిద్దరు ఎవరు నాన్న, బ్రదర్ అండ్ సిస్టర్స్ అన్నమాట. సో ఇండికేషన్ నీకు ఏం రావాలి, మధ్యలో ప్లస్ రావాలి, మర్చిపోకూడదు. వీళ్ళిద్దరు బ్రదర్స్, ఇండికేషన్ మధ్యలో ప్లస్ రావాలి నాన్న. నెక్స్ట్ కొంతకాలం అయిన తర్వాత వీళ్ళిద్దరికి ఇండివిజువల్ గా ఎవరికి వారికి సపరేట్ గా మ్యారేజెస్ అయ్యాయి మన. సో మనకి డికి ఈ అనే వాళ్ళతో పెళ్ళయింది, అలాగే సికి ఎఫ్ అనే వాళ్ళతో పెళ్ళయింది నాన్న. సో ఇక్కడ చూడండి, డి ఫీమేల్ కాబట్టి ఈ ఖచ్చితంగా మేల్ అయి ఉండాలి. వాళ్ళు జెండర్ స్పెసిఫై చేయకపోయినా కపుల్స్ అంటేనా నీకు ఇచ్చినట్టే అనమాట. సో సి ఇక్కడ మేల్ కాబట్టి ఎఫ్ ఇక్కడ ఏమవుద్ది, ఫీమేల్ అవుద్ది. సో ఇప్పుడు చూడండి నాన్న, ఏబికి సిడి అనే వాళ్ళు చిల్డ్రన్స్ నాన్న. ఒకళ్ళ సన్, ఒకళ్ళ డాటర్. అలాగే ఎఫ్ అంటే ఈ ఎవరు నాన్న, ఈ వచ్చేసి వాళ్ళకి సన్ ఇన్ లా నాన్న, అంటే అల్లుడు అనమాట. సన్ ఇన్ లా, అల్లుడు అనమాట. నెక్స్ట్ ఎఫ్ వచ్చేసి డాటర్ ఇన్ లా నాన్న. డాటర్ ఇన్ లా అంటే కోడలు అనమాట. సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, అలాగే సన్, డాటర్ నాన్న. ఇక్కడ నాన్న ఇంకో చిన్న పాయింట్స్ చెప్తాను చూడండి. ఇక్కడ ఓన్లీ చైల్డ్, ఓన్లీ చైల్డ్, అలాగే ఓన్లీ సన్, ఓన్లీ సన్, అలాగే ఓన్లీ డాటర్ నాన్న. సో నాన్న ఏ బికి ఓన్లీ చైల్డ్ అంటే నాన్న ఖచ్చితంగా ఒకళ్ళే ఉండాలి నాన్న. ఏదర్ సి గాని ఏదర్ డి గాని ఒక్కళ్ళే ఉండాలి. ఓన్లీ చైల్డ్ అంటే ఒక్కళ్ళే ఉంటారు నాన్న, ఇంక పిల్లలు ఎవ్వరు ఉండరు అనమాట వాళ్ళకి. ఓన్లీ చైల్డ్ అంటే ఏబికి ఖచ్చితంగా ఉంటే సి అన్న ఉండాలి, లేకపోతే డి అన్న ఉండాలన్నమాట. ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు నాన్న, ఒక్కరికంటే అసలు ఎక్కువ ఉండకూడదు. ఏదర్ మేల్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ అయినా ఉండొచ్చు, కానీ ఇద్దరు ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఓన్లీ సన్ అన్న. ఓన్లీ సన్, ఏబికి ఓన్లీ సన్ అంటే నాన్న కొడుకు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవ్వరు లేరని కాదు నాన్న. కొడుకు ఒక్కడే ఉన్నాడు, అలాగే కూతుర్లు కూడా ఉండొచ్చు నాన్న, ఇంకో కొడుకు ఉండకూడదు. ఓన్లీ సన్ అంటే మీనింగ్ అని అన్నది అదనమాట. ఓన్లీ సన్ అంటే నీకు ఒక్క కొడుకు ఉండాలి, ఇంకో కొడుకు ఉండకూడదు, కూతుర్లు అయితే ఉండొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఓన్లీ డాటర్ నాన్న. ఓన్లీ డాటర్ అంటే నాన్న వాళ్ళకి ఏ బి అనే కపుల్స్ కి డాటర్ ఒక్కటే, అంటే కూతురు ఒక్కటే ఉంది, ఇంక పిల్లలు లేరని కాదు. కూతురు ఒక్కటే ఉంది, కొడుకులు ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు, ఇంకో కూతురు ఉండే పాసిబిలిటీ ఉండదు నాన్న. ఓన్లీ డాటర్ కేసులో నీకు డాటర్ కూతురు ఒక్కటే ఉండాలి, కొడుకులు ఎంతమంది అయినా ఉండొచ్చు. అర్థమవుతుందా? అంతేగాని ఓన్లీ డాటర్ అంటే ఒక్క కూతురు ఏముంది, ఇంక పిల్లలు లేరని కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు నాన్న. ఓన్లీ డాటర్ అని ఇస్తే ఒక కూతురు ఒక్కటే ఉంది, ఇంక పిల్లలు లేరనుకుంటారు. అలాగే ఓన్లీ సన్ ఇస్తే కొడుకు ఒక్కడే ఉన్నాడు, ఇంక పిల్లలు లేరు అనుకుంటారు. ఓన్లీ సన్ ఇస్తే సన్ ఒక్కడేనన్నా, అంటే కొడుకు ఒక్కడే, కూతుర్లు ఉంటారు. అలాగే ఓన్లీ డాటర్ ఇస్తే నీకు కూతుర్లు ఒకళ్ళే అనమాట, కొడుకులు ఉండొచ్చు.
కానీ ఓన్లీ చెల్లి అని ఇచ్చారనుకున్నానా, నీకు కొడుకు కానీ కూతురు కానీ ఇద్దట్లో ఒకళ్ళే ఉంటారు, మిగతా పిల్లలు ఎవరు ఉండరు అనమాట. ఉండకూడదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఈ పాయింట్ నాన్న చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ అది అనమాట. నెక్స్ట్ నాన్న చెప్పాను కదా, సన్ ఇన్లా డాటర్లా, సన్ అండ్ డాటర్. నెక్స్ట్ వీళ్ళకి ఏం చేద్దామంటే, వీళ్ళకి ఇంకొక 2 పిల్లలు పుట్టారు అనుకున్నాం. ఈ కపుల్స్కి నాన్న ఎఫ్ దాకా అయిపోయింది కదా, జి హెచ్. అలాగే వీళ్ళకి కూడా ఒక 2 పిల్లలు పుట్టారు నాన్న, ఐ జి. సో వీళ్ళ జెండర్ నేను ఇప్పుడు స్పెసిఫై చేయలేదు నాన్న. సో స్పెసిఫై చేయలేదు కదా, ఏబి అనే కపుల్స్కి నాన్న జిహెచ్ఐజే అనే వాళ్ళు ఏమవుతారంటే గ్రాండ్ చిల్డ్రన్స్ అవుతారు నాన్న. సో ఈ గ్రాండ్ చిల్డ్రన్స్కి ఏబి అనే వాళ్ళు ఏమవుతారు, గ్రాండ్ పేరెంట్స్ అవుతారు అనమాట. ఏ గ్రాండ్ పేరెంట్స్ నాన్న, మెటర్నల్ పెటర్నల్ అని 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, మెటర్నల్ అలాగే పెటర్నల్ అన్నమాట. సో మనకి మెటర్నల్ అంటే మామ్ సైడ్ ఉండే రిలేటివ్స్ అందరు నాన్న. మదర్ సైడ్ మెటర్నల్లోనే మామ్ ఉంది, ఎంతో స్టార్ట్ అవుతుంది కదా నాన్న. సో పెటర్నల్ అంటే ఫాదర్తో రిలేట్ అయ్యే వాళ్ళ చుట్టాలందరు నాన్న. సపోజ్ నాన్న ఇక్కడ చూడండి, జిహెచ్ అనే పిల్లలకి నాన్న సి అనేవాడు ఫాదర్, ఎఫ్ అని మదర్. మదర్ సైడ్ ఎవరైనా ఉన్నారు నాన్న, ఇక్కడ లేరు, ఇంకా నేను పెట్టలేదు అనమాట. సో ఫాదర్ సైడ్ పెట్టారనమాట. ఎవరు నాన్న, ఫాదర్ సైడ్ వచ్చేసి ఏ అండ్ బి నాన్న. ఎవరన్నా వీళ్ళు వచ్చేసి తాతయ్య అండ్ నాన్న వాళ్ళ అమ్మ కాబట్టి నాయనమ్మ నాన్న. వీళ్ళు వచ్చేసి ఏమవుతారంటే పెటర్నల్, ఎందుకని ఫాదర్ సైడ్ కాబట్టి, పెటర్నల్ నాన్న. సో నెక్స్ట్ ఇటు రండి, ఇటు వస్తే నాన్న ఐజే పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకి వచ్చేసి మదర్ ఫాదర్ నాన్న. ఫాదర్ సైడ్ ఎవరైనా ఉన్నారా, లేరు కదా. సో మదర్ సైడ్ ఉన్నారు. మదర్ సైడ్ ఎవరున్నారన్న, ఏబి అండ్ కపుల్స్ ఉన్నారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి తాతయ్య, అమ్మ వాళ్ళ అమ్మ అమ్మమ్మ. ఇక్కడ వచ్చేసి నాన్న వాళ్ళ నాన్న నాయనమ్మ నాన్న. ఇక్కడ అమ్మ వాళ్ళ అమ్మ అమ్మమ్మ అవుతుంది. సో వీళ్ళు ఏమవుతారన్న, మనకి మదర్ సైడ్ ఉన్నారు కాబట్టి మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ అనమాట. ఫాదర్ సైడ్ ఉంటే మనకి పెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్, అలాగే మదర్ సైడ్ ఉంటే నీకు మెటర్నల్ నాన్న. సపోజ్ నాన్న ఇక్కడ ఇంకొకరు ఉన్నారు అనుకున్నా, ఐజే అయిపోయింది కదా, కే అండ్ ఎల్ కపుల్స్ ఉన్నారు. సో మనకి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ తీసుకుందాం. ఇక్కడ కూడా నాన్న ఈకి పేరెంట్స్ ఉన్నారు అనుకుందాం, ఎమ్ అండ్ ఎన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు జిహెచ్ అనే చిల్డ్రన్స్కి నాన్న వీళ్ళు వచ్చేసి పేరెంట్స్ అవుతారు కదా. ఈ పేరెంట్స్లో ఫాదర్ సైడ్ ఉన్న ఏబి వచ్చేసి మనకి పెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్, అలాగే మదర్ సైడ్ ఉన్న కేఎల్ వచ్చేసి మనకి ఏమవుతారన్నా మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ అనమాట. అలాగే ఐజేకి వచ్చేసి ఇక్కడ మదర్ సైడ్ ఉన్న ఏబి వచ్చేసి మనకి మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ నాన్న. అలాగే ఫాదర్ సైడ్ ఉన్న ఎంఎన్ వచ్చేసి మనకి పెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ నాన్న. సో ఫాదర్ సైడ్ మదర్ సైడ్ మనకి ఎవరున్నా సరే, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా సరే, మన అంకుల్ ఆంటీ ఉన్నా సరే మనకి అలా అవుతారనమాట. నెక్స్ట్ నాన్న ఇప్పుడు జిహెచ్ఐజే వీళ్ళందరూ నాన్న ఏమవుతారంటే నాన్న కజిన్స్ అవుతారనమాట. ఒకే జనరేషన్లో పుట్టిన పిల్లలందరూ నాన్న మనకి ఒకరికి కజిన్స్ అవుతారు నాన్న. జిహెచ్ఐజే వీళ్ళందరూ ఏమవుతారు నాన్న కజిన్స్ అవుతారనమాట. ఒకరికి కజిన్స్ అవుతారు నాన్న, గుర్తుపెట్టుకోండి. సో జిహెచ్ అనేవాళ్ళు ఎఫ్సికి మనకి పిల్లలు నాన్న, చిల్డ్రన్స్. అలాగే జిహెచ్కి వీళ్ళ పేరెంట్స్, అలాగే వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అనమాట. సో నేను జెండర్ స్పెసిఫై చేస్తున్నాను, వీడి మేల్ వీడి ఫీమేల్, అలాగే ఇక్కడ ఫీమేల్ ఇక్కడ మేల్ నాన్న. సి అండ్ డి వచ్చేసి మనకి బ్రదర్ అండ్ సిస్టర్ నాన్న, గుర్తుపెట్టుకోవాలి. సో నాన్న ఇక్కడ చూడండి, ఈ బ్రదర్ ఇక్కడ సిస్టర్ కదా నాన్న. ఈ సిస్టర్ పిల్లలు ఈ బ్రదర్కి ఏమవుతారు నాన్న, సిస్టర్ కదా, సిస్టర్ పిల్లలు ఈ బ్రదర్ సి అనే బ్రదర్కి ఏమవుతారంటే నాన్న మేల్ అయితేనేమో నెఫ్యూ అవుతారు, అలాగే ఫీమేల్ అయితే నీసీ అవుతారు నాన్న. అంటే మేనకోడలు మేనల్లుడు అనమాట. అబ్బాయి అయితే మేనల్లుడు, అమ్మాయి అయితే మేనకోడలు అనమాట. సో ఇక్కడ అమ్మాయి ఉంది కదా అంటే నీసీ నాన్న, అలాగే అబ్బాయి అయితే మనకి నెఫ్యూ అనమాట. సపోజ్ నాన్న వీళ్ళకి ఇంకొక అమ్మాయి ఉంది అనుకున్నాం, ఏబి అనే వాళ్ళకి నాన్న ఇంకొక అమ్మాయి కూడా ఉంది. అమ్మాయి పేరు వచ్చేసి నేను ఏం చెప్తాను అంటే సపోజ్ తీసుకున్నాను నాన్న, ఇంకొక అమ్మాయి ఉంది. సో మొత్తానికి ఇప్పుడు ఏబికి 3 పిల్లలు నాన్న, సి
అలాగే ఓ అండ్ డి అనమాట. సో ఇప్పుడు ఓ అండ్ డి వచ్చేసి అక్క చెల్లెలు నాన్న. సో అక్క పిల్లలు నాన్న నీకు ఇక్కడ ఉన్న చెల్లికి ఏమవుతారు నాన్న, పిల్లలు అవుతారు. చూసుకోండి, ఇదే వీళ్ళు అన్నయ్యకి అయితే నాన్న నీకు మేనకోడలు అండ్ మేనలుడు అయ్యారు. అదే చెల్లెలకైతే నాన్న నీకు పిల్లలు అయ్యారు వాళ్ళు కూడా. సో సన్ డాటర్ అనమాట, డాటర్ సన్ అలాగా. దేనికి నాన్న మనకి ఇక్కడ వాళ్ళ సిస్టర్కి అనమాట. అదే వాళ్ళ బ్రదర్కి అయితే ఏమయ్యారు నాన్న, నెఫ్యూ అండ్ నీసీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొకటి పెడదాం. ఇక్కడ ఇంకొక పర్సన్ తీసుకున్నాం, ఓ తీసుకున్నాం కదా, పి తీసుకున్నాను అన్న. పి అనే పర్సన్ తీసుకున్నాను, పి అనే పర్సన్ 4 నాన్న. ఇప్పుడు ఏబికి వచ్చేసి మొత్తం 4 పిల్లలు నాన్న, 2 ఫీమేల్ 2 మేల్. సో ఇక్కడ చూడు నాన్న, మనకి సి అండ్ పి వీళ్ళిద్దరు బ్రదర్స్ కదా నాన్న. సో ఇప్పుడు సి కదా పిల్లలు ఉన్నారు, జిహెచ్. ఈ జిహెచ్ అనే పిల్లలు పీకి ఏమవుతారు అంటే నాన్న, వాళ్ళకు కూడా పిల్లలు అవుతారు అనమాట. తమ్ముడి పిల్లలు మనకి అన్న పిల్లలు పిల్లల వరుస అవుతారు నాన్న, గుర్తుపెట్టుకోవాలి. సో మళ్ళీ జిహెచ్ అనే వాళ్ళకి పి ఏమవుతారు నాన్న మనకి. సో నాన్న తరపున బ్రదర్ కాబట్టి మనకి పెద్దనాన్న కానీ బాబాయ్ కానీ అవుతాడనమాట. పెద్దనాన్న కానీ బాబాయ్ కానీ అంటే నాన్న మనకి అంకుల్ అనమాట. ఏ అంకుల్ నాన్న, పెటర్నల్ అంకుల్ అనమాట. మనకి ఫాదర్ సైడ్ కాబట్టి పెటర్నల్ నాన్న. సో ఇక్కడ చూడండి, ఐజే అనే 2 చిల్డ్రన్స్ ఉన్నారు, వాళ్ళకి డి అంటే మదర్ నాన్న. సో మదర్ సైడ్ వీళ్ళిద్దరు బ్రదర్స్ కాబట్టి వీళ్ళు ఏమవుతారంటే మెటర్నల్ అంకుల్స్ అవుతారు నాన్న, మెటర్నల్ అంకుల్స్ అనమాట. సో వీళ్ళిద్దరికి ఈ పిల్లలు వచ్చేసి మనకి నీసీ అండ్ నెఫ్యూ అవుతారు నాన్న. అదే ఈ ఓ అనే ఆమెకు వచ్చేసి వాళ్ళు పిల్లలు అవుతారనమాట. వీళ్ళు వచ్చేసి నాన్న జిహెచ్ఐజే వచ్చేసి మనకి ఏబికి గ్రాండ్ చిల్డ్రన్స్. అలాగే సిపిఓడి వచ్చేసి ఏబికి చిల్డ్రన్స్ నాన్న. అలాగే ఎఫ్ఈ వచ్చేసి సన్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా అనమాట. ఓవరాల్గా మనకి ఒక ఫ్యామిలీ ట్రీ ఇది నాన్న. నువ్వు ఏ ఎగ్జామ్ రాస్తున్నానన్నా నీకు రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్ వస్తే మొత్తం దీని నుంచి వస్తాయి. నేను బిట్ కాస్తున్నాను, దీని నుంచి బయటికి ఒక్క క్వశ్చన్ కూడా వెళ్ళదన్నమాట. అంత ఇంపార్టెంట్ నాన్న. నీకు నెక్స్ట్ చెప్పే క్వశ్చన్స్ నాన్న, నీకు ఈ ఇంట్రడక్షన్, ఈ ఫ్యామిలీ ట్రీ నీకు అర్థమైతేనే నువ్వు చూడు. లేదంటే మళ్ళీ 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 ఫస్ట్ ఇది మొత్తం నువ్వు అర్థం చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ చూడు నాన్న. ఇది మొత్తం మనకి బ్లడ్ రిలేషన్స్లో ఒక పార్ట్ నాన్న. నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ అంటే ఏంటంటే నాన్న, ఒక ఫోటోగ్రాఫ్ ఉంటుంది నాన్న. సపోజ్ నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అమ్మ అనుకుందాం. నేను మా అమ్మ చిన్నప్పుడు ఫోటోలు చూస్తున్నాను నాన్న. చిన్నప్పుడు ఫోటోలో నాకు మా అక్క ఫోటో ఒకటి చిన్న పిల్లది ఒక ఫోటో కనిపించింది. నేను మా అమ్మని అడిగా, గుర్తుపట్టుక మా అక్కని. ఏమని అడిగా, అమ్మ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరని అడిగా. మా అమ్మ ఏం చెప్పాలి నాన్న, నీకు అక్క వద్దురా అని చెప్తే సరిపోతుంది, లేకపోతే నా కూతురురా అని చెప్తే సరిపోతుంది. మా అమ్మ ఏం చెప్పిందంటే, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరంటే, బాగా విన్నాను, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరంటే మా అమ్మ చెప్పింది నాన్న. ఏమని చెప్పిందంటే, మా అమ్మ వాళ్ళ ఒక్కగానొక్క కూతురి వాళ్ళ కూతురు అని చెప్పింది. ఇది మా అమ్మ చెప్పింది నాన్న, నాకు చెప్పింది. సో నాకు ఇప్పుడు నేను అనమాట. ఇప్పుడు మా అమ్మ ఏం చెప్పింది, మా అమ్మ వాళ్ళ ఏకైక కూతురు అని చెప్పింది. సో అప్పుడు ఏమైంది నాన్న, మా అమ్మ వాళ్ళ అమ్మ అంటే అమ్మమ్మ నాన్న. అమ్మమ్మకున్న ఏకైక కూతురు అంటే ఎవరు నాన్న, ఎవరు నథింగ్ బట్ మా అమ్మే అనమాట. గుర్తుపెట్టుకో, జాగ్రత్త ఉన్నాను నాన్న. మా అమ్మ వాళ్ళ అమ్మ అంటే అమ్మమ్మ, అమ్మమ్మకున్న ఏకైక కూతురు ఒక్కగానొక్క కూతురు అంటే మళ్ళీ మా అమ్మే. ఆ అమ్మకి కూతురు అంటే ఎవరు నాన్న, మా అక్కే. అట్లా చెప్పింది అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఒక 2 పర్సన్స్ ఉంటారు నాన్న. ఒక ఫోటోగ్రాఫ్లో ఉన్న పర్సన్ గురించి ఒకళ్ళు, ఆ ఇద్దట్లో ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, నీకు ఏమవుతారు అని. అది ఎట్లా చెప్తారంటే, ఇందాక నేను చెప్పాను కదా, అట్లా చెప్తారనమాట. ఎట్లా అంటే మా అమ్మ వాళ్ళ ఏకైక కూతురే అని అట్లా చెప్తారనమాట. అదొకటి. అలాగే ఈ బ్లడ్ రిలేషన్స్లో నాకు ఇవన్నీ ఒకటి నాన్న. సో ఇక్కడ చూడండి, కేఎల్ ఉంది కదా, కేఎల్కి వచ్చేసి ఎఫ్ డాటర్ నాన్న. ఎఫ్ డాటర్ అయినప్పుడు సి ఏమవుతారు నాన్న, సన్ ఇన్ లా అవుతారు అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పలేదు నాన్న. ఇప్పుడు చూడండి, ఇక్కడ సిపిఓడి వచ్చేసి మనకి బ్రదర్ అండ్ సిస్టర్స్ కదన్నా. సో సికి ఎఫ్ వైఫ్ కదా, అలాగే పీకి ఏమవుతుందన్నా, పీకి ఎఫ్ ఏమవుతుంది మనకి సిస్టర్ ఇన్ లా అవుతుందన్న, సిస్టర్ ఇన్ లా అవుతుంది. అదే ఎఫ్కి పి ఏమవుతానన్న, బ్రదర్ ఇన్ లా అవుతానన్న. గుర్తుపెట్టుకోండి, ఎఫ్కి పి అనే పర్సన్ అన్న అంటే మొగుడి వాళ్ళ తమ్ముడు వచ్చేసి మనకి
బ్రదర్ ఇన్ లా నాన్న, అంటే బామ్మర్ది కానీ బాబు కానీ. అలాగే మనకి అన్న వాళ్ళ పెళ్ళం నాన్న అయితే వదిన అవుతుంది, లేకపోతే మరదలు అవుతుంది అనమాట. సో సిస్టర్ ఇన్ లా, అది గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఓ ఓకి ఒక సిస్టర్ ఉంది. సో ఈ అనేవాడు మనకి డికి డికి నాన్న ఏమవుతానన్నా హస్బెండ్ అనమాట. హస్బెండ్ వైఫ్ నాన్న, హస్బెండ్ వైఫ్ కదా. వైఫ్ యొక్క సిస్టర్ నాన్న ఈ హస్బెండ్ కి ఏమవుతారంటే మనకి సిస్టర్ ఇన్ లా అవుతారనమాట, మరదలే అవుతుంది. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో టోటల్ గా నాన్న నీకు బ్లడ్ రిలేషన్స్ లో ఈ ఫ్యామిలీ ట్రీ నుంచి క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళదు నాన్న, జాగ్రత్తగా మీరు వినండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూస్తాను నాన్న. ఏంటన్నా ఈ క్వశ్చన్ చెప్పేటప్పుడు నాన్న నీకు ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను అనమాట. అదేంటంటేనా, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అండ్ హస్బెండ్ ఆఫ్ సి నాన్న. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అండ్ హస్బెండ్ ఆఫ్ సి నాన్న. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి హూ ఈజ్ హస్బెండ్ ఆఫ్ సి నాన్న. సో నాన్న ఈ 2 పాయింట్స్ మనకి సేమా లేకపోతే డిఫరెంట్ అనేది ఇప్పుడు చూద్దాం అన్న. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అండ్ హస్బెండ్ ఆఫ్ సి, అలాగే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి హూ ఈజ్ హస్బెండ్ ఆఫ్ సి నాన్న. సో ఇక్కడ చూడండి నాన్న, మనకి ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అన్నాడు. సో ఏ అనేవాడు బికి ఫాదర్ అన్నమాట. సో అండ్ హస్బెండ్ ఆఫ్ సి అన్నాను నాన్న. ఇక్కడ అండికి ముందు నాన్న నీకు బి ఉన్నాను నాన్న. సో అండుకి ముందు బి ఉన్నాడు కాబట్టి బిని తీసుకోకూడదు నాన్న. అండుకి ఎప్పుడైనా సరే ఫస్ట్ పర్సన్ తీసుకోవాలన్నమాట. ఇది సెకండ్ పర్సన్ అనుకుంటే ఫస్ట్ పర్సన్ నాన్న. సో అండి ఇచ్చినప్పుడు అండి కానీ బట్టి కానీ నాన్న, అండి కానీ లేదా బట్టి కానీ ఇచ్చినప్పుడు నాన్న నీకు ఇక్కడ ఇమ్మీడియట్ గా ఉన్న పర్సన్ కాకుండా ఫస్ట్ లో ఉన్న పర్సన్స్ గురించి చెప్పిన అనమాట. సో అండ్ హస్బెండ్ ఆఫ్ సి అంటే ఏకి హస్బెండ్ నాన్న, అండ్ హస్బెండ్ ఆఫ్ సి అంటే ఏ ఈజ్ హస్బెండ్ అనమాట. ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ సి అని అక్కడ పాయింట్ అండ్ అని ఇస్తే. ఇక్కడ చూడండి అన్న, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, ఏ అనేవాడు ఫాదర్, బికి ఫాదర్. అలాగే ఇక్కడ హూ ఈజ్ హస్బెండ్ ఆఫ్ సి అంటేనా హూ అని ఇచ్చాడు కదా. హూకి ఇమ్మీడియట్ గా లెఫ్ట్ సైడ్ లో ఎవరు ఉంటారో ఫస్ట్ పర్సన్, ఆ పర్సన్ గురించి ఇచ్చిన అనమాట. సో ఇక్కడ బి హూ ఈజ్ హస్బెండ్ ఆఫ్ సి అంటే సి అంటే బి ఈజ్ హస్బెండ్ ఆఫ్ సి అనమాట. బి ఈజ్ హస్బెండ్ ఆఫ్ సి. సో ఇక్కడ ఫీమేల్ అయిపోయి ఇక్కడ ఫీమేల్ అయిపోతున్నాను. సో ఇది మనకి అండిచ్చినప్పుడు నాన్న ఇక్కడ ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఇచ్చిన పర్సన్ గురించి అండ్ గాని బట్ గాని ఇస్తే ఫస్ట్ పర్సన్ గురించి ఇచ్చినట్టున్నాను. అలాగే ఇక్కడ హూ అని ఇస్తే హూకి దగ్గరలో ఉన్న పర్సన్ గురించి, ఇది ఫస్ట్ పర్సన్ ఇది సెకండ్ పర్సన్ అంటే సెకండ్ పర్సన్ గురించి ఇచ్చినట్టున్నా. లేదా ఇటు నుంచి తీసుకుంటే ఇది ఫస్ట్ పర్సన్ గురించి ఇచ్చినట్టు అనమాట. ఇక్కడ అండ్ అండ్ అలాగే బట్ అండ్ హూ అనే దానికి మనకి డిఫరెన్స్ తెలియాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఫస్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే ఏ ఈజ్ బీస్ డాటర్ అనమాట. సో ఏ అనేవాళ్ళు బికి ఏమవుతారన్న డాటర్ అవుతారు, అంటే కూతురు అవుతుంది అనమాట. సో బికి డాటర్ ఎవరినానా ఏ అనమాట. సో నెక్స్ట్ బి ఈజ్ సీస్ మదర్ నాన్న. సో బి ఈజ్ సీస్ మదర్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ డాక్టర్ ఉన్నారన్నారు, ఇక్కడ సి అంటారు కాబట్టి సి ఇంకో సి వస్తుంది. సి జెండర్ స్పెసిఫై చేయలేదు, వాడు మేల్ ఆర్ ఫీమేల్ అన్నది. సికి బి మదర్ అవుతుంది, అలాగే బికి ఏ డాక్టర్ అవుతుంది అన్న గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డి ఈజ్ సీస్ బ్రదర్. సో డి అంట సి బ్రదర్ అంట. డి ఈజ్ సీస్ బ్రదర్ కాబట్టి డి గురించి ఇచ్చినట్టు బ్రదర్ అని ఇచ్చాడు. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ? డి రిలేటెడ్ టు ఏనన్న. సో డి ఏకి ఏమవుతారన్న బ్రదర్ అవుతారు, ఎందుకని జెండర్ స్పెసిఫై చేశారన్న. అదే సి గురించి ఇస్తేనన్నా నీకు కాంట్ బి డిటర్మైన్ అనమాట. కాంట్ బి డిటర్మైన్ కానీ లేదా ఒకవేళ ఆప్షన్స్ లోనైనా ఇద్దర్ సిస్టర్ ఆర్ బ్రదర్ అంటే అది కరెక్ట్ అనమాట.
మన ఇక్కడ డైరెక్ట్ గా సిస్టర్, డైరెక్ట్ గా బ్రదర్ అని మనం స్పెసిఫై చేయడానికి లేదు. దేనికి నాన్న, ఏకి సికి రిలేషన్ అన్నమాట. కానీ ఉంటుంది, ఏ రిలేషన్ ఉంటుంది, ఎయిదర్ సిస్టర్ ఆర్ బ్రదర్ రిలేషన్ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్ గా నువ్వు సిస్టర్ అని, ఎగ్జాక్ట్ గా నువ్వు బ్రదర్ అని చెప్పలేవు. క్వశ్చన్ లో ఏం అడిగాను నాన్న, ఏకి డి కాబట్టి డి ఏమవుతుంది, బ్రదర్ కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడగా, అజయ్ ఈజ్ బీనాస్ బ్రదర్ అన్నాను. అలాగే చామన్ ఈజ్ దిలీప్స్ ఫాదర్ అన్నాడు. నీకు క్వశ్చన్ లో ఫుల్ నేమ్స్ ఇచ్చాను నాన్న. ఫుల్ నేమ్స్ ఇచ్చాను నాన్న. మనకి స్టార్టింగ్ విత్ ఏ అండ్ ఇక్కడ బీనా వచ్చేసి స్టార్టింగ్ విత్ బీ నాన్న. సో బి కానీ ఏతో కానీ ఇంకొక పేరు ఏమైనా ఉందా స్టార్ట్ అయిందో చూద్దాం. ఏతో అజయ్ ఒకటే ఇచ్చాను నాన్న క్వశ్చన్ లో. ఎక్కడికి వెళ్ళినా అజయ్ ఉంది. బితో ఎక్కడికి వెళ్ళినా బీనానే ఉంది. సో సితో ఎక్కడికి వెళ్ళినా చామనే ఉంది. డితో ఎక్కడికి వెళ్ళినా మనకి క్వశ్చన్ లో దిలీప్ అనే ఉన్నాను. ఎందుకు ఇది చెప్తా అంటే ఎగ్జామ్ లో నీకు ఎవ్రీ సెకండ్ అనేది వాల్యుబుల్ అనమాట. సో నీకు అజయ్ అనగానే అజయ్ అని చెప్పేసి రాసుకుంటా, బీనా అనగానే బీనా అని చెప్పి రాసుకుంటా టైం వేస్ట్ చేసుకోకూడదు. అజయ్ అంటే స్టార్టింగ్ ఏతో ఉంది. ఏతో ఇంకొక వ్యక్తి లేనప్పుడు ఏ ఒక్కటే పెట్టుకోవచ్చు నాన్న, ఏ అని పెట్టుకోవచ్చు, అజయ్ అవసరంలా. సో బితో బీనా ఉంది. సో బీనాతో బీనా అని రాసుకుని టైం వేస్ట్ చేసుకోకూడదు. ఏం రాసుకోవచ్చు నాన్న, బి అని రాసుకోవచ్చు. సితోనన్నా చామన్ ఉంది. సి చామన్ తప్ప ఇంకోటి లేరు కాబట్టి సి అని పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు షార్ట్ కట్ లో. అలాగే ఫుల్ పేరు రాసుకుంటూ ఫుల్ ఇది చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకూడదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనన్నా నీకు ఎవ్రీ సెకండ్ చాలా చాలా వాల్యుబుల్ అనమాట. ఎవ్రీ సెకండే కదా నాన్న, ఎవ్రీ క్వశ్చన్ కూడా నీకు చాలా వాల్యుబుల్ అనమాట. సో ఇక్కడ నేను అజయ్ అంటే ఏ తీసుకుంటున్నాను, అజయ్ ఈజ్ బీనాస్ బ్రదర్ అనమాట. అజయ్ వచ్చేసి బీనాకి బ్రదర్ అన్నమాట. సో బీనా అంటే అమ్మాయి అని మనం తీసుకోవడానికి లేదు. బీనా అంటే అమ్మాయి నేమ్ కదా అని చెప్పేసి ఆ అమ్మాయి అని మనం తీసుకోవడానికి లేదు. నెక్స్ట్ చామన్ ఈజ్ దిలీప్స్ ఫాదర్ నాన్న. చామన్ ఈజ్ దిలీప్స్ ఫాదర్ అంటే నాన్న ఇక్కడ వీళ్ళిద్దరికి ఏమన్నా లింక్ ఉందా నాన్న, వాళ్ళిద్దరికి ఏమన్నా లింక్ ఉందా? సో మనం డైరెక్ట్ గా లింక్ చేయలేము అనమాట. సో దాన్ని సపరేట్ గా పక్కన పెట్టేద్దాం, లేకపోతే పక్కన రాసుకుందాం. చామన్ ఈజ్ దిలీప్స్ ఫాదర్. చామన్ ఈజ్ దిలీప్స్ ఫాదర్ అనమాట. నెక్స్ట్ ఎల్వి షీజ్ బీనాస్ మదర్ నాన్న. సో బీనాకి మదర్ అయినప్పుడు బీనా బ్రదర్ కి కూడా మదరే కదా అయ్యేది, ఇద్దరికి మదరే కదా నాన్న అయ్యేది. సో ఎవరు నాన్న, ఎల్విష్ అంట. సో మదర్ అన్నమాట. సో అజయ్ అండ్ దిలీప్స్ ఆర్ బ్రదర్స్ నాన్న. సో అజయ్ అండ్ దిలీప్స్ ఆర్ బ్రదర్స్ అన్నప్పుడు మనకి బీనాకు కూడా బ్రదరే కదా అయ్యేది, అంతే కదా. అజయ్ అలాగే దిలీప్ బ్రదర్స్ అయినప్పుడు ఇక్కడ బీనాకు కూడా బ్రదర్సే అవుతారు నాన్న. సో బీనా జెండర్ మనకి తెలీదు. నెక్స్ట్ హౌ ఈజ్ ఎల్విష్ రిలేటెడ్ టు చామన్ నాన్న. ఇక్కడ మనం ఈ పాయింట్ మనం పక్కన పెట్టేసి, ఎందుకని డైరెక్ట్ కనెక్షన్ లేదని. ఇప్పుడు చూద్దాం నాన్న, మనకి ఇక్కడ ఎవరు వచ్చారు నాన్న, మనకి దిలీప్ వచ్చేసాడు. ఇక్కడ దిలీప్ ఉన్నారు. సో దిలీప్ యొక్క ఫాదర్ ఎవరు నాన్న, మనకి చామన్ అనమాట. సో దిలీప్ కి ఫాదర్ అయినప్పుడు మనకి బీనాకు కూడా ఫాదర్ నాన్న, అలాగే మనకి అజయ్ కూడా ఫాదర్. ఎందుకని వీళ్ళందరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి. సో ఇక్కడ ఫాదర్ నాన్న ఎవరు, దిలీప్. సో సారీ దిలీప్ కాదు, చామన్ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే, హౌ ఈజ్ ఎల్విష్ రిలేటెడ్ టు చామన్ నాన్న. ఈ ఎల్విష్ ఈ అనే అమ్మ సికి చామన్కి ఏమవుతుందన్న, వీళ్ళిద్దరు కపుల్స్ అవుతారు కాబట్టి ఏమవుద్ది, వైఫ్ అవుతుంది నాన్న. సో వైఫ్ వచ్చేసి నీకు ఆప్షన్స్ లో నాన్న ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ప్రసాద్ ఈజ్ ఫాదర్ ఆఫ్ తేజ అంట. సో తేజకి ఫాదర్ నాన్న మనకి ఎవరు నాన్న, ప్రసాద్ అనమాట. పి అని రాసుకోండి లేదా ప్రసాద్ అని రాసుకోండి, మీ ఇష్టం. ఇందాక నేను షార్ట్ కట్ రాసా కాబట్టి ఈసారి ఫుల్ రాస్తున్నాను. ఎవరు నాన్న, ప్రసాద్ ఈజ్ ఫాదర్ కాబట్టి ప్రసాద్ జెండర్ ఇచ్చేసారు నాన్న. సో నెక్స్ట్ తేజ ఈజ్ ద డాటర్ ఆఫ్ మనోజ్ నాన్న. సో తేజ అనే డాటర్ అంటే ఎవరికి నాన్న, మనోజ్ కి డాటర్ అంట. ఆల్రెడీ నాన్న మనకి ఫాదర్ కపుల్స్ రిలేషన్ లో ఫాదర్ వచ్చేసాడు. ఇంకా డాక్టర్ అవ్వాలంటే నీకు ఎవరు అవ్వాలన్నా, నీకు వీళ్ళిద్దరు కపుల్స్ అవ్వాలి. ఇక్కడ మనోజ్ అవ్వాలన్నా. సో మనోజ్ అని ఇచ్చానన్నా. ఇక్కడ ప్రసాద్ మేల్ అయినప్పుడు మనోజ్ నీకు ఫీమేల్ అయింది నాన్న. సో ఇక్కడ చూడండి, మనకి తెలిసి మనోజ్ అనే పేరు ఎవరిది నాన్న, అబ్బాయిది. కానీ నేను చెప్పాను కదా పేరు పెట్టి మన జెండర్ డిసైడ్ చేయొద్దని. వాడు చూడు ఏమిచ్చాడు, నీకేమిచ్చాడు నాన్న, వాడు ఫీమేల్ అని ఇచ్చాడు. నెక్స్ట్
మనోజ్ ఈజ్ డాటర్ ఆఫ్ కునాల్ అనమాట. మనోజ్ డాటర్ ఆఫ్ కునాల్ అన్న. సో కునాల్కి డాటర్ అంట మనోజ్. సో ప్రసాద్ నాన్న మనకి జెండర్ ప్లస్, మనోజ్కి మైనస్ నాన్న. ఈ కునాల్కి డాటర్. సో ఈ కునాల్కి ప్రసాద్ ఏమవుతాడన్నా నీకు సనిల్ అవుతాడు. అలాగే తేజ వచ్చేసి కునాల్కి నీకేమవుతుందన్నా గ్రాండ్ చిల్డ్రన్ అంటే మనకేమైందంటే మనవరాలు అవుతుందన్న, గ్రాండ్ డాటర్ అనమాట. నెక్స్ట్ దెన్ హౌ ఈజ్ ప్రసాద్ రిలేటెడ్ టు కునాల్ అనమాట. సో ఈ కునాల్ అనే వ్యక్తికి ప్రసాద్ ఏమవుతాడన్నా అల్లుడు అవుతాడు కదా. ఈమె కూతురు అయినప్పుడు ఈమె అల్లుడు అవుతాడు, ఈమె మనవరాలు అవుద్ది. సో అదే కదా చెప్పింది. సో అల్లుడు అంటే ఏంటన్నా నీకు సన్ ఇన్ లా. సన్ ఇన్ లా వచ్చేసి నీకు ఆప్షన్లోనా థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఆల్ ది 6 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీలో 6 మెంబర్స్ నాన్న. ఎవరంటే ABCDE అండ్ F నాన్న. ఆల్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్. సో వాళ్ళందరూ కలిసి ట్రావెలింగ్ చేస్తున్నారు అనమాట. బి ఈజ్ సన్ ఆఫ్ సి నాన్న. సో మనకి ఫస్ట్ ఏం చెప్పారన్నా బి ఈజ్ సన్ ఆఫ్ సి అనమాట. బి ఈజ్ సన్ ఆఫ్ సి నాన్న. సో సన్ ఇచ్చాడు కాబట్టి నేను ప్లస్ పెట్టాను అనమాట. ఎందుకని మేల్ కదా నాన్న. బట్ సి ఈజ్ నాట్ మదర్ ఆఫ్ బి నాన్న. కానీ బికి సి మదర్ కాదు నాన్న. మదర్ కాదంటే ఇంకెవరు నాన్న, ఫాదర్ అనమాట. సో ఫాదర్. నెక్స్ట్ ఏ అండ్ సి ఆర్ మ్యారీడ్ కపుల్. సో ఏ అండ్ సి మ్యారీడ్ కపుల్ నాన్న. ఒకళ్ళు మేల్ అయితే ఆటోమేటిక్ గా ఇంకొకరు ఏమవుతారు నాన్న, ఫీమేల్ అవుతారు అనమాట. నెక్స్ట్ ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. సో ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ సి నాన్న. సో సికి బ్రదర్ అనమాట. నెక్స్ట్ డి ఈజ్ డాటర్ ఆఫ్ ఏ. సో మళ్ళీ వీళ్ళకి డాటర్ అనమాట. సి అండ్ ఏకే నాన్న. ఎవరు నాన్న ఈసారి డి అనమాట. ఎవరంట, డాటర్ అంట. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. సో సిస్టర్ ఆఫ్ బి అంటే మళ్ళీ ఈ కపుల్స్ కే కదా, ఈ కపుల్స్ కే ఇంకొకరు పుట్టారు అనమాట. ఎవరు, సిస్టర్ అంట. నెక్స్ట్ హౌ మెనీ చైల్డ్ ఆర్ చిల్డ్రన్ డస్ సి హ్యావ్. సి గాని ఏ గాని ఏదైనా సరే ఇద్దరికి కలిపి 3 పిల్లలు నాన్న. మనకి క్వశ్చన్ లో సి గురించి అడిగాడు కాబట్టి సికి 3 పిల్లలు. 3 పిల్లలు వచ్చేసి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 7 పీపుల్ నాన్న. ఈసారి 7 అంట ఫ్యామిలీలో. ఎవరు నాన్న, ABCD అండ్ FJ అండ్ K నాన్న. సో డి ఈజ్ సిస్టర్ ఆఫ్ సి. సో డి అనే వాళ్ళు సిస్టర్ ఆఫ్ సి నాన్న. సో మనకి సి జెండర్ తెలియదు, డి జెండర్ తెలిసింది. సిస్టర్ అంటేనా ఫీమేల్ కాబట్టి మైనస్ పెట్టాను. అండ్ ఓన్లీ డాటర్ ఆఫ్ బి నాన్న. అండ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ అండ్ ఇస్తే నేనేం చెప్పానన్నా, సి కాదు డి గురించి నేను ఫస్ట్ లో చెప్పాను అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చెప్పాడు. ఇప్పుడు డి ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ బి నాన్న. సో డాటర్ అన్నాడు అంటే ఏంటి నాన్న, మనకి కూతురు కదా. సో బి అనే ఆమె నీకు మదర్ గాని ఫాదర్ గాని అవ్వాలి. వీళ్ళిద్దరికి నాన్న, వీళ్ళిద్దరు సిస్టర్స్ కాబట్టి సో బి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు నాన్న, ఓన్లీ డాటర్ అన్నాడు. డి అనేది ఓన్లీ డాటర్ అయినప్పుడు నాన్న నీకేమైంది, సి అనేవాళ్ళు డాటర్ అయ్యే ఛాన్స్ లేదు. సో సి ఖచ్చితంగా సన్ అవ్వాలన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా ఇంట్రడక్షన్ లో. సో ఇదనమాట. బి అని ఇచ్చాడు, తర్వాత హూ అని ఇచ్చాడు. సో బి గురించి అనమాట ఈసారి. హూ ఈజ్ స్పౌజ్ ఆఫ్ ఏ నాన్న. సో స్పౌజ్ అంటే కపుల్స్ అనమాట. సో స్పౌజ్ ఆఫ్ ఏ, వాళ్ళిద్దరు కపుల్స్. తర్వాత బి ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ జే అండ్ కే నాన్న. సో బి ఈజ్ గ్రాండ్ మదర్ అని ఇచ్చాడు కాబట్టి సో ఏం జెండర్ మైనస్, వీళ్ళ జెండర్ ప్లస్ నాన్న. గ్రాండ్ మదర్ ఇచ్చాడు నాన్న. జే అండ్ కే కి గ్రాండ్ మదర్ అంటే నాన్న వీళ్ళిద్దరితో ఎవరో ఒకరికి పెళ్ళై ఉండాలి. సి కానీ డి కానీ పెళ్ళై వాళ్ళకి పిల్లలన్న జే అండ్ కే. మనకి ఎవరికో కన్ఫర్మ్ చేయలేదన్నమాట. సో ఎవరికో కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి మనం ఆ పాయింట్ ని అక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ హూజ్ మదర్ ఈజ్ ఎఫ్ అంట. సో జే అండ్ కే కి మదర్ వచ్చేసి ఎఫ్ నాన్న. సో ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ డి వచ్చేసి మనకి ఫీమేల్ కదా. పెళ్ళి అయితేనన్నా ఒక మేల్ వస్తాడు. ఎవరు, సపోజ్ సమ్ ఎక్స్ మేల్ వస్తాడు నాన్న. ఎక్స్ మేల్ కి మనకి జే అండ్ కే రాసుకుందాం అనుకోండి. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, మదర్ వచ్చేసి ఎఫ్ అన్నాడు. సో ఇక్కడ నాన్న మదర్ ఏమైపోయింది నాన్న, నీకు డి అయింది. చూడండి డి అయింది. ఫాదర్ వచ్చేసి మనకి సమ్ ఎక్స్ పర్సన్ అన్నమాట. సో ఈ కేసు ఫెయిల్ అయిపోయింది.
సో ఇంక పిల్లలు ఎవరికి నాన్న మనకు ఉండాల్సింది ఇక్కడ ఇక్కడ మనకి ఉండాలి. ఎవరు నాన్న? జే అండ్ కే నాన్న. జే అండ్ కే ఇద్దరు పిల్లలు ఉండాలి నాన్న. వాళ్ళ యొక్క మదర్ అంటే ఎవరు నాన్న? ఎఫ్. సో ఎఫ్ అన్నమాట. సో వీళ్ళిద్దరు జెండర్ తెలియదు నాన్న, కానీ వీళ్ళిద్దరూ ఒకరికే పుట్టారనమాట. సి అండ్ ఎఫ్ కే పుట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? హౌ ఈజ్ కే రిలేటెడ్ టు బి అన్నమాట. కే రిలేటెడ్ టు బి నాన్న. కే రిలేటెడ్ టు బి అంటే నాన్న నీకు గ్రాండ్ చిల్డ్రన్ అన్నమాట. గ్రాండ్ చిల్డ్రన్ అంటే మనకి గ్రాండ్ డాటర్ అయినా ఉండొచ్చు, గ్రాండ్ సన్ అయినా ఉండొచ్చు. నీకు నాన్న జే అండ్ కే యొక్క నీకు జెండర్ స్పెసిఫై చేశాడా? బి ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ జే అండ్ కే అన్నాను నాన్న. అంతేగాని జే అండ్ కే యొక్క జెండర్ స్పెసిఫై చేయలేదు నాన్న. గుర్తుపెట్టుకోండి, జే అండ్ కే యొక్క జెండర్ స్పెసిఫై చేయలేదు. జే మేలా, కే ఫీమేలా అని మెన్షన్ చేయలేదు నాన్న. మెన్షన్ చేస్తే ఏమైందన్నా గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్ అవుతారు. కానీ ఇక్కడ జెండర్ స్పెసిఫై చేయలేదు కాబట్టి కే అనేది ఎయిదర్ గ్రాండ్ డాటర్ ఆర్ గ్రాండ్ సన్ అన్నమాట. సో కానీ ఇక్కడ ఆప్షన్స్ లో చూడండి, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, డాటర్ ఇన్ లా అండ్ కాంట్ బి డిటర్మైన్ అన్నారు. సో మనకి కాంట్ బి డిటర్మైన్ అనమాట. ఆప్షన్ 4 వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్. ఎందుకని కాంట్ బి డిటర్మైన్ అన్న మనకి స్పెసిఫై చేయలేదు. కే యొక్క జెండర్ స్పెసిఫై చేయలేదు నాన్న. స్పెసిఫై చేస్తే సపోజ్ కే వచ్చేసి ఫీమేల్ తీసుకుంటే గ్రాండ్ డాటర్ సెకండ్ ఆప్షన్, మేల్ తీసుకుంటే నీకు ఫస్ట్ ఆప్షన్ అన్న. కానీ ఇక్కడ మేలు ఫీమేల్ ఇవ్వలేదు. ఒకవేళ థర్డ్ ఆప్షన్ లోనన్నా నీకు ఏమై ఉంటుంది, ఎయిదర్ గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ అని ఉందనుకోండి. థర్డ్ ఆప్షన్ లో ఒకవేళ ఎయిదర్ గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ అంటే అప్పుడు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఎందుకని వాడు అయ్యే పాసిబిలిటీస్ రెండే అవుతాయి. కే ఏమవుతుంది, ఒకటి మేల్ అయినా గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్ అయినా అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ రెండు ఆప్షన్ బి ఆప్షన్ థర్డ్ లో ఉంటాయి కాబట్టి అప్పుడు ఆప్షన్ థర్డ్ అయింది. కానీ ఆప్షన్ థర్డ్ ఏదర్ ఆర్ కండిషన్ లో ఇవ్వలేదు అనమాట. ఆప్షన్ థర్డ్ లో మనకి డాటర్ లా ఇచ్చాడు. ఆప్షన్ 4 వచ్చేసి మనకి కాంట్ బి డిటర్మైన్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడనా, ఇన్ ఏ ఫ్యామిలీ దెర్ ఆర్ 6 మెంబర్స్ నాన్న. 6 మెంబర్స్ ఎవరన్నా? ఏబిసిడి అండ్ ఈ అండ్ ఎఫ్ అనమాట. ఏ అండ్ బి ఆర్ మ్యారీడ్ కపుల్స్ నాన్న. మనకి ఇచ్చాడు వాడు ఏ అండ్ బి మ్యారీడ్ కపుల్స్ అంటే మనం ఇంటూతో అంటే మల్టిప్లికేషన్ తో మనం ఇండికేట్ చేస్తాం అనమాట. సో ఏ బీయింగ్ ది మేల్ మెంబర్. సో ఏ వచ్చేసి మనకి మేల్ మెంబర్ అంట. సో ఆటోమేటిక్ గా బి ఏమవుతుందన్నా నీకు ఫీమేల్ మెంబర్ అవుద్ది. ఎందుకని మనకి మ్యారేజ్ అవ్వాలంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మ్యారేజ్ అవుద్ది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ డి ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ సి నాన్న. సో డి ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ సి అంటే ఇక్కడ మనకి లింక్ చేయడానికి ఏం లేదు నాన్న. ఏకి బికి రిలేటెడ్ ఏం లేదనమాట. సో సపరేట్ గా పక్కన రాసుకుందాం, నేను సపరేట్ గా ఉంచుతున్నాను అనమాట. తర్వాత ఏమన్నాడు, హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ. సో ఏకి రిలేటెడ్ వచ్చేసింది. ఎవరినన్నా హూ అంటే సి అనమాట. సో సి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ. సో బ్రదర్ నాన్న. సో బ్రదర్ అంటే ప్లస్ సింబల్ నాన్న, గుర్తుపెట్టుకోండి, ప్లస్ సింబల్ అనమాట. ఇక్కడ ఏమన్నాడు, డి ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ సి. సో డి వచ్చేసి ఇక్కడ ఓన్లీ సన్ నాన్న. సో ఇక్కడ సికి డి అనేవాడు సన్ అయినప్పుడు సి కూడా మ్యారీడ్ అయ్యే ఉండాలన్నమాట. సో ఎవరితో మ్యారీడ్ అయ్యింది మనం ఇంకా కన్ఫర్మ్ చేయలేము నాన్న. నెక్స్ట్ ఈ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ డి. సో ఈ వచ్చేసి సిస్టర్ ఆఫ్ డి అంట. వాడు సిస్టర్ అని మెన్షన్ చేయకపోయినా ఇక్కడ డి ఓన్లీ సన్ అయినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా డాటర్ అవ్వాలి. వాడు సిస్టర్ అని మనకి జెండర్ స్పెసిఫై చేశాడు, చెయ్యకపోయినా ఓన్లీ సన్ అన్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఈ వచ్చేసి మనకి ఫీమేల్ అవుద్ది అనమాట. నెక్స్ట్ బి ఈజ్ ది డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ అనమాట. బి అనేది డాటర్ ఇన్ లా నాన్న. సో డాటర్ ఇన్ లా అంటే ఈకి ఏకి సికి ఒకళ్ళు ఉండాలి నాన్న పేరెంట్స్ లో. ఎవరు నాన్న? ఎఫ్. బి ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ నాన్న. చూడండి, బి డాటర్ ఇన్ లానే కదా, బి కోడలు. ఎవరికి కోడలు నాన్న? ఎఫ్ కి కోడలు. సో ఈ ఎఫ్ అనే వాళ్ళు మేలో ఫీమేల్ మనకి తెలియదు అనమాట. హూజ్ హస్బెండ్ హ్యాస్ డైడ్. సో ఎఫ్ యొక్క హస్బెండ్ చచ్చిపోయాడంట. ఎఫ్ యొక్క హస్బెండ్ చచ్చిపోయాడు కాబట్టి ఏమవుతుందన్నా
మనకి వైఫ్ అవుద్ది, సో ఫీమేల్ అవుద్ది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ సికి వైఫ్ ఎవరు మనకి ఇవ్వలేదు అనమాట. ఇవ్వకపోయినా క్వశ్చన్ ఏం అడిగాడు చూద్దాం. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి అన్న, ఈ రిలేటెడ్ టు సి. సో ఈ రిలేటెడ్ టు సి అంటే మనకి ఏమవుద్ది అన్న, డాటర్ అవుద్ది కదా. సో డాటర్ అన్న, సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. వాడు డైరెక్ట్ క్వశ్చన్ లోనే ఇచ్చేసాడు నాన్న, ఈ సిస్టర్ ఆఫ్ డి అని ఇచ్చేసాడు. సిస్టర్ ఆఫ్ డి అంటే వీడికి ఆల్రెడీ అవుద్ది కదా, డాటర్ అవుద్ది కదా. మళ్ళీ క్వశ్చన్ కూడా అంతే అడిగాడు, సింపుల్, చాలా సింపుల్ గా అడిగాడు అనమాట. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. బి ఈజ్ డాటర్ ఆఫ్ ఏ అన్న. బి ఈజ్ డాటర్ అంట, అంటే ఫీమేల్ కాదు నాన్న, డాటర్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. అంటే గ్రాండ్ డాటర్ ఆఫ్ ఆర్ నాన్న. సో గ్రాండ్ డాటర్ అంటే ఇంకా పైన ఇంకొకళ్ళు ఉన్నారు అనమాట, ఆర్. సో గ్రాండ్ డాటర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ జెడ్ నాన్న. సో జెడ్ కి హస్బెండ్ అంట, సో వైఫ్ హస్బెండ్. నెక్స్ట్ కే ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఆర్ నాన్న. సో కే ఈజ్ హస్బెండ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఈమె వైఫ్ అవుతుంది అనమాట. ఆర్ అన్నాడు మళ్ళీ. హూ అంటే నాన్న నీకు ఆర్ గురించి అనమాట. ఆర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎం నాన్న. మనకి హూ అంటే ముందు ఆర్ ఇచ్చినప్పుడు కాబట్టి ఆర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎం అంటే వీళ్ళిద్దరికి ఈ ఆర్ కి సిస్టర్ ఉంటుంది అన్న, ఎవరు ఎం అంట. మళ్ళీ ఎం అన్నాడు, ఎం గురించి. ఎం హూ ఈజ్, హూ అంటే నాన్న మళ్ళీ ఎమ్మే కదా మనకి. ఎం ఈజ్ ఫాదర్ ఆఫ్ వైయా. సారీ నాన్న. ఆర్ ఈ సిస్టర్ ఆఫ్ మనకి ఎమ్ కదా, ఆర్ సిస్టర్ అవుతుందన్న. సో ఎమ్ అని వచ్చేసి మనకి బ్రదరా మనకి సిస్టరా అని ఇవ్వలేదన్నమాట. ఎక్కడ ఇచ్చారంటే ఎమ్ హూ ఈజ్ ఫాదర్ అన్నాడు కాబట్టి, సో ఆర్కి ఎమ్ బ్రదర్ అవుతుందన్న. ఇందాక ఏమి ఇచ్చారంటే ఆర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎమ్ అన్నాడు, నేనేం చేశాను పొరపాటున ఎమ్ ఈ సిస్టర్ ఆఫ్ ఆర్ తీసుకున్నాను. సో అది చూసుకోండి. నెక్స్ట్ ఎమ్ ఈజ్ ఎమ్ హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ వై, వైకి ఫాదర్ అన్నమాట. సో ఫాదర్ అంటే నాన్న నీకు వచ్చేసి ఇక్కడ ఇంకో కప్పులు ఉంటారు నాన్న. వై ఈజ్ మదర్ ఆఫ్ జే, వై ఈజ్ మదర్ ఆఫ్ జే అన్నమాట. సో ఇక్కడ కూడా ఇంకో కప్పులు ఉండాలన్నమాట. సో హౌ ఈజ్ జే రిలేటెడ్ టు ఎమ్, జే రిలేటెడ్ టు ఎమ్ అంట. ఎమ్కి ఏమవుతుందన్న గ్రాండ్ చేయాలన్నమాట. గ్రాండ్ చేయాలంటే గ్రాండ్ డాటర్ అయినా అవ్వచ్చు, అలాగే గ్రాండ్ సన్ అయినా అవ్వచ్చు. ఆప్షన్స్ లో చూడండి నాన్న, నీకు గ్రాండ్ సన్ కన్ఫామ్ గా చెప్పలేం, గ్రాండ్ సన్ అని కన్ఫామ్ గా చెప్పలేం. ఎందుకని వాడు క్వశ్చన్ లో నాన్న నీకు ఏమి ఇవ్వలేదు, జెండర్ స్పెసిఫై చేయలేదు, జే యొక్క జెండర్ స్పెసిఫై చేయలేదు. సో గ్రాండ్ డాటర్ అంటే చెప్పలేం. గ్రాండ్ చేయాలంటే కరెక్టే కదా, గ్రాండ్ చైల్డే. సో కాన్ బి డిటర్న్ కూడా కాదు నాన్న, నన్ ఆఫ్ దిస్ కూడా కాదనమాట, గ్రాండ్ చేయాలన్నమాట. దీనికి ఆప్షన్ థర్డ్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ 5 మెంబర్స్ నాన్న. వాళ్ళు ఎవరంటే అంజీ, పార్దు, రియా, తరుణ్ అండ్ హనీ అన్నమాట. పార్దు ఈజ్ వైఫ్ ఆఫ్ అంజీ, అంజీకి పార్దు వైఫ్ నాన్న. సో అంజీ అంటే నేను ఏ తీసుకుంటున్నాను, పార్దు అంటే పి తీసుకుంటున్నాను అనమాట. అండ్ రియా ఈజ్ డాటర్ ఆఫ్ అంజీ. సో రియా డాటర్ అయినప్పుడు నాన్న, అంజీకి డాటర్ అయినప్పుడు మనకి పి కూడా పార్దు కూడా డాటర్ అనమాట. ఎందుకని వాళ్ళిద్దరు కపుల్స్ కాబట్టి. రియా హ్యాజ్ ఓన్లీ 1 బ్రదర్. సో ఒక బ్రదర్ ఉన్నాను అనమాట. ఓన్లీ 1 బ్రదర్ అంటే అన్న బ్రదర్ ఒక్కడే ఉన్నాను కాదు, ఇంకో సిస్టర్ అయినా ఉండొచ్చు, కానీ ఇంకో బ్రదర్ ఉంటాను లేదనమాట. హనీ ఈజ్ ఎ డాటర్ ఇన్ లా ఆఫ్ పార్దు, పార్దుకి హనీ డాటర్ ఇన్ లా అంట. సో మనకి డాటర్ ఇన్ లా అంటే ఎవరినన్నా మనకి కోడలు కదా. సో ఇక్కడ బ్రదర్ ఎవరైతే ఉంటాడో, రియాకి బ్రదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వైఫ్ నాన్న. ఎవరు మనకి హనీ అనమాట. నెక్స్ట్ హౌ ఈజ్ హనీ రిలేటెడ్ టు రియా. రియా ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు నాన్న. బ్రదర్ వచ్చేసి మనకి అంజీ, ఫార్దు 1 2 3 4, మిగిలిపోయింది ఎవరన్నా తరుణ్ అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ లో మిగిలిపోయింది తరుణ్ అన్న. తరుణ్ వచ్చి మనకి ఎవరినన్నా బ్రదర్ అనమాట. సో ఇప్పుడు రియాకి హనీ ఏమవుద్దంటే నాన్న, వీటి బ్రదర్ అయినప్పుడు బ్రదర్ వైఫ్ నాన్న నీకు ఏమైతే అయితే వదిన అవుతుంది, లేకపోతే మరదలు అవుద్ది అనమాట. సో ఏమవుతుందన్న ఇక్కడ సిస్టర్ ఇన్ లా అవుద్దా, మరదలు అంటే సిస్టర్ ఇన్ లా అనమాట. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
మోడల్ క్వశ్చన్స్ ఇవి వేరే మోడల్ అన్నమాట. ఇందాక నేను చెప్పాను చూసారా, ఫోటోగ్రాఫ్ లో ఒకళ్ళని చూపించేసి మనకి చెప్తా ఉంటారు అనమాట. ఇక్కడ ఏంటన్నా పాయింటింగ్ టు అభిషేక్ అన్నమాట. పాయింటింగ్ టు అభిషేక్ అంటేనా ఒక ఫోటో ఫ్రేమ్ లో నాకు అభిషేక్ అనే ఒక పర్సన్ ఉంటారన్నమాట. ఒక ఫోటోగ్రాఫ్ అనుకుందాం. సో ఒక ఫోటోగ్రాఫ్ పాయింటింగ్ టు అభిషేక్ అంటే ఇదిగోండి, పాయింట్ చేస్తాను అనమాట. అభిషేక్ ని పాయింట్ చేస్తూ ఎవరు చెప్తున్నాడు? పవన్ సేడ్. పవన్ చెప్తున్నాను నాన్న. ఏమని చెప్తున్నానంటే ఈ అబ్బాయిని పాయింట్ చేస్తూ ఈ అబ్బాయిని చూపిస్తున్నాడు. ఈ అబ్బాయి ఎవరంటే హీ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ మై వైఫ్స్ ఓన్లీ డాటర్ నాన్న. సో మనం ఎక్కడి నుంచి చేయాలి ఈ క్వశ్చన్ అంటే స్టార్టింగ్ నుంచి చేయకూడదు నాన్న. సో ఇక్కడ మై కానీ యువర్స్ కానీ ఉంటది నాన్న. సో పవన్ అనే అబ్బాయి చెప్తున్నాడు, మై అంటున్నాడు కాబట్టి పవన్ నాన్న. పవన్ గురించి పవన్స్ వైఫ్స్ ఓన్లీ డాటర్ అంట. సో పవన్ కి వైఫ్ ఉంటుంది, ఎవరో వైఫ్ కాబట్టి డబ్ల్యూ తీసుకుంటానన్న. పవన్ కి వైఫ్ ఓన్లీ డాటర్ అంటే వీడికి కూడా డాటరే కదా. వాళ్ళ వైఫ్ కి ఓన్లీ డాటర్ అయినప్పుడు పవన్ కి కూడా డాటర్ అన్న. సో డాటర్ ఎవరో తెలియదు, డాటర్ అనుకుంటాను. ఆ డాటర్ కి ఈ అబ్బాయి ఎవరు అవుతాడన్న? హీ ఈజ్ హస్బెండ్ అన్న. సో హస్బెండ్ అవుతాడంట. ఎవరు ఆ అబ్బాయి ఎవరినన్నా? అభిషేక్. పాయింటింగ్ టు అభిషేక్ కదా. సో అభిషేక్ అన్నమాట. మళ్ళీ ఒకసారి చూడనా. పాయింటింగ్ టు అభిషేక్, పవన్ సేడ్ హీ ఈజ్ హస్బెండ్ ఆఫ్ మై వైఫ్స్ ఓన్లీ డాటర్ నాన్న. ఆయన ఏం చెప్పారంటే నా పెళ్ళాం యొక్క ఓన్లీ కూతురికి అంటే ఓన్లీ డాటర్ కి హస్బెండ్ ఎవరు? అభిషేక్ అన్నమాట. సో పవన్ యొక్క పెళ్ళాం నాన్న, వైఫ్. సో వైఫ్ కి ఓన్లీ డాటర్ అయినప్పుడు మనకి పవన్ కూడా ఒకే డాటర్ అన్నమాట. సో హస్బెండ్ ఎవరు? హస్బెండ్ హీఈస్ హస్బెండ్ ఆఫ్, డి కి హస్బెండ్ అన్నమాట. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ లో నీకు మై అని ఇస్తే ఖచ్చితంగా ఎవరు చెప్తున్నాడో వాడికి రిలేటెడ్ అన్నమాట. యువర్స్ అని ఇస్తేనా నీకు ఇటు పక్క ఏ పర్సన్ ఉంటే ఆ పర్సన్స్ కి. మై అని ఇస్తే ఇక్కడ సెడ్ ఉంది కదా, ఇక్కడ సెడ్ కి ముందు సేడ్ ఆర్ సేడ్ కి ముందు ఎవరుంటే వాళ్ళ గురించి అన్నమాట మై. సో ఈ మై దగ్గర నుంచి మనం రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మైకి ముందు ఏం రిలేషన్ ఉంటుందో ఆ చివరిలో వాళ్ళకి రిలేటెడ్ చేయాలి. అది మర్చిపోకూడదు ఎప్పుడైనా సరే. ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు ఎక్కడి నుంచి సాల్వ్ చేయాలంటే మై దగ్గర నుంచి సాల్వ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ది లింక్ చేయాలి నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి క్వశ్చన్ ఏంటిది నాన్న? హౌ ఈజ్ అభిషేక్ రిలేటెడ్ టు పవన్? అభిషేక్ రిలేటెడ్ టు పవన్ ఏమవుతానన్నా? వీడి కూతురు, వీడు అల్లుడు అనమాట. సో అల్లుడు అంటే ఏంటి నాన్న? నీకు సన్ ఇన్ లా. సో సన్ ఇన్ లా వచ్చేసి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. పాయింటింగ్ టు ఏ ఉమెన్ సచిన్ సేస్ అంటున్నాను. సో ఈసారి పాయింటింగ్ టు ఏ ఉమెన్ అనమాట. సో ఉమెన్ కాబట్టి ఏదో ఒకటి గీస్తున్నాను. ఎవరు చెప్తున్నానన్నా? ఈసారి సచిన్ చెప్తున్నాను అనమాట. సో మనకి మై అని ఇస్తే సచిన్ గురించి నాన్న. షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ మై మదర్స్ హస్బెండ్స్ మదర్ అనమాట. సో మై ఎక్కడున్నాడో అక్కడ నుంచి మనకి సచిన్ కి రిలేటెడ్ చేయాలన్న. సో సచిన్ తీసుకున్నాం. మై మదర్స్ హస్బెండ్స్. సో ఫస్ట్ సచిన్ యొక్క మదర్ తీసుకున్నాను. సచిన్ యొక్క మదర్ ని నేను అమ్మంటున్నాడు. సో సచిన్ యొక్క మదర్ యొక్క హస్బెండ్స్ అన్నమాట. సచిన్ మదర్స్ హస్బెండ్స్ నాన్న. సో మదర్ యొక్క హస్బెండ్ కాబట్టి హస్బెండ్ ని నేను హెచ్ అనుకుంటున్నా. సో మదర్ హస్బెండ్స్. ఇక్కడ ఏమనాలి? హస్బెండ్స్ మదర్ అంట. మళ్ళీ హస్బెండ్ కి ఇంకో మదర్ ఉన్నారు నాన్న. సో మనకి ఏం తీసుకుందాం నాన్న? ఎం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఎం తీసుకున్నాం. 2 ఎమ్ములు తీసుకున్నాం. సో మదర్ అన్నమాట. సో ఫైనల్ గా నాన్న నీకు మై తర్వాత మొత్తం నువ్వు చేసేసావు. ఏంటిది? మదర్స్ హస్బెండ్స్ మదర్స్. సచిన్ మదర్స్ హస్బెండ్స్ మదర్ నాన్న. చూడు, సచిన్ మదర్స్ హస్బెండ్స్ మదర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? మైకి ముందుంది చూడాలి. షీ ఈజ్ ది డాటర్ ఆఫ్. సో డాటర్ ఆఫ్ అన్నప్పుడు మనకి ఫైనల్ గా ఇక్కడ ఉంది కాబట్టి ఈమెకి డాటర్ అన్నమాట. సో ఈమెకి ఈయన వచ్చి సన్ అవుతాడు. అలాగే ఫోటోగ్రాఫ్ లో ఉన్నామా డాటర్ అవుతుందన్న. సో డాటర్ అవుద్ది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? హౌ ఈస్ దట్ ఉమెన్ రిలేటెడ్ టు సచిన్ అనమాట. సచిన్ కి ఈ ఉమెన్ ఏమవుతుందన్నా? సో మదర్, అలాగే ఫాదర్. ఫాదర్ యొక్క చెల్లి నీకు ఏమవుద్ది అంటేనా? అత్తయ్య అవుద్ది. అత్తయ్య అంటేనా నీకు ఆంటీ అనమాట. ఆంట్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఈ క్వశ్చన్ చూడండి, లుకింగ్ ఎట్ ఏ పిక్చర్ ఆఫ్ ఏ ఉమెన్ అంట. అంటే ఒక ఉమెన్ పిక్చర్ ని మనకి చూస్తూ ఎవరు చెప్పారన్నా, వినిత చెప్పిందంట. షీ ఈజ్ ది వైఫ్ ఆఫ్, ఆ పాయింట్ లో ఆ పిక్చర్ లో ఉన్న అమ్మాయి ఎవరంటే, షీ ఈజ్ ది వైఫ్ ఆఫ్ మై ఫాదర్స్ బ్రదర్స్ ఫాదర్ నాన్న. చూడండి, మై తర్వాత ఏది ఇచ్చారో అది మనకి సేడ్ ముందుకి వాళ్ళకి కరెక్ట్ చేయాలన్నమాట. ఎవరికైనా వినితాకి. సో వినిత అంటే వి తీసుకున్నాను. సో వినితాస్ ఫాదర్స్ బ్రదర్స్ అంట. చూడండి, వినిత యొక్క ఫాదర్ ఎవరో ఒకరు ఉన్నారు, ఫాదర్ అనుకుంటున్నాను. ఫాదర్స్ బ్రదర్ అంట. సో వీడికి ఒక బ్రదర్ ఉన్నాడు, ఈ ఫాదర్ కి ఒక బ్రదర్ ఉన్నాడు. సో బ్రదర్ అనుకున్నాను. ఆ బ్రదర్స్ ఫాదర్ నాన్న. సో బ్రదర్స్ ఫాదర్ అంటే నాన్న, వీళ్ళిద్దరు అన్నదమ్ములు కాబట్టి వీళ్ళిద్దరికి ఫాదర్ అన్నమాట. సో వీరికి ఫాదరే, వీళ్ళకి ఫాదరే. ఎవరు? ఎఫ్ఎఫ్ అని పెడుతున్నాను, ఇంకో ఫాదర్ ఎవరు? సో ఇది వచ్చేసి మనకి మై తర్వాత మొత్తం కంప్లీట్ అయింది అన్న. చూడండి, వినితాస్ ఫాదర్స్ బ్రదర్స్ ఫాదర్ నాన్న, గుర్తుపెట్టుకోవాలి. వినితాస్ ఫాదర్స్ బ్రదర్స్ ఫాదర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం రిలేట్ చేయాలంటే, మైకి ముందుంది షీఈ్ వైఫ్ ఆఫ్. సో లాస్ట్ లో మనకి ఏమొచ్చిందన్న, ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ వైఫ్ నాన్న. సో వైఫ్ అన్నమాట. వైఫ్ కాబట్టి మనం వైఫ్ అని డబ్ల్యూ పెట్టుకున్నాము. సో వైఫ్. ఇప్పుడు ఫైనల్ గా పిక్చర్ లో ఉంది ఈమె, చెప్పింది వచ్చేసి ఈమె అనమాట. సో నెక్స్ట్, హౌ ఈజ్ ది ఉమెన్ ఇన్ దిస్ పిక్చర్ రిలేటెడ్ టు వినిత. సో వినితకి ఏమవుతుందన్న, వాళ్ళ యొక్క నాన్న యొక్క నాన్న తాత అవుతాడు. తాత యొక్క మనకి అమ్మ, మనకి నాయనమ్మ అయింది. ఏ తరపున? ఇది ఫాదర్ తరపున కాబట్టి నాయనమ్మ అంటే మనకి గ్రాండ్ మదర్ అనమాట. గ్రాండ్ మదర్ అన్న నీకు ఆప్షన్ లో ఉందా? ఫాదర్స్ సిస్టర్, మదర్ ఇన్ లా, అలాగే మదర్, ఫాదర్స్ మదర్ ఇన్ లా. ఫాదర్స్ మదరే కదా. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అంటున్నాను. ఇక్కడ చూడండి, వినిత యొక్క ఫాదర్ యొక్క మదర్ నాన్న ఏమవుతారు? గ్రాండ్ మదర్ అవుతారు. వాడు గ్రాండ్ మదర్ అని డైరెక్ట్ గా ఇవ్వకుండా నీకేమి ఇచ్చారు నాన్న? ఫాదర్స్ మదర్ అన్నాడు. సో ఫాదర్స్ మదర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ కండిషన్ అన్న. ఇది ఏ డాలర్ బి మీన్స్ ఏ ఈజ్ సన్ ఆఫ్ బి. ఇక్కడ నాన్న నీకు ఏ ఈజ్ సన్ ఆఫ్ బి అంటే నాన్న, ఇక్కడ ఏబి ప్లేస్ లో నీకు ఎవరిచ్చినా సరే డాలర్ అంటే నీకు మీన్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి సన్ అన్నమాట. అలాగే ఇక్కడ స్లాష్ ఇచ్చాడు కదా, హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు కదా. ఈ హ్యాష్ ట్యాగ్ వచ్చేసి నాన్న మనకి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి సిస్టర్ అనమాట. ఏబి అంటే ఏబి గురించి ఇవ్వాల్సిన అవసరం లేదు నాన్న. వాడు ఎగ్జాంపుల్ గా ఇచ్చారనమాట. డాలర్ మీన్స్ ఏ ఈజ్ సన్ ఆఫ్ బి, అలాగే హ్యాష్ మీన్స్ ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి, అలాగే స్టార్ మీన్స్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. అంటే ఇక్కడ ఏ బి ప్లేస్ లో ఏ 2 పర్సన్స్ ఉన్నా, ఏ 2 ఆల్ఫాబెట్స్ ఉన్నా సరే, ఫస్ట్ పర్సన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ సెకండ్ పర్సన్ అనమాట. ఫస్ట్ పర్సన్ ఈజ్ సిస్టర్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఈజ్ సన్ ఆఫ్ సెకండ్ పర్సన్ అనమాట. అది చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వాడేమన్నాడు, దెన్ వాట్ డస్ ఎక్స్ డాలర్ వై స్టార్ జెడ్ హ్యాష్ డబ్ల్యూ అనమాట మీన్స్. సో మనకి ఎక్స్ డాలర్ వై అంటే డాలర్ అంటే ఏంటిది? సన్. ఎవరి సన్ అన్న? ఫస్ట్ పర్సన్ ఈజ్ సన్ ఆఫ్ సెకండ్ పర్సన్ అనమాట. సో ఫస్ట్ పర్సన్ ఎక్స్ ఈజ్ సన్ ఆఫ్ వై. సో నెక్స్ట్ వై స్టార్ జెడ్ అనం. సో అప్పుడేంటిది? ఫస్ట్ పర్సన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ సెకండ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ సెకండ్ పర్సన్ అన్న. సో ఫాదర్ అంటే వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అయి ఉండాలి, కానీ వీళ్ళ జెండర్ తెలియదు అనమాట మనకి. నెక్స్ట్ జెడ్ హ్యాష్ డబ్ల్యూ అనమాట. సో ఎక్కడ ఉంది? ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి అన్నప్పుడు జెడ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ డబ్ల్యూ అనమాట. ఫస్ట్ పర్సన్ ఈజ్ సిస్టర్ ఆఫ్ సెకండ్ పర్సన్. సో సిస్టర్ అన్నప్పుడు మనకి ఇది సిస్టర్ అవుద్ది, వీడి జెండర్ మనకి తెలియదు నాన్న. సో ఇప్పుడు నాన్న మనకి ఇంతవరకు అయిపోయింది, మనం చేసాము. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఎక్స్ ఈజ్ ఫాదర్ ఆఫ్ డబ్ల్యూ నాన్న. ఎక్స్ ఫాదర్ ఆఫ్ డబ్ల్యూ అవుద్దా? తప్పు కదా. ఏమవుతుంది? బ్రదర్ అవుద్ది. ఎస్.
ఎక్స్. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ బ్రదర్ ఆఫ్ డబ్ల్యూ కదా నాన్న. ఇక్కడ చూడండి డబ్ల్యూ కి ఎక్స్ బ్రదరే కదా అయ్యేది. సో బ్రదర్ సెకండ్ ఆప్షన్ నాన్న. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఎక్స్ ఫాదర్ ఎట్ అవుతారు నాన్న. వై తీసుకున్నా నీకు ఇక్కడ ఫాదర్ కాదనమాట. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఫాదర్ ఆఫ్ డబ్ల్యూ. ఇది కూడా తప్పే నాన్న. ఎక్స్ ఈజ్ ఫాదర్ ఆఫ్ డబ్ల్యూ. అసలు ఇది తప్పే కదా. ఇది తప్పే, ఇది తప్పే, ఇది తప్పే నాన్న. సో మనకి వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కరెక్ట్ నాన్న. ఏది కరెక్ట్? ఎక్స్ ఈజ్ బ్రదర్ ఆఫ్ డబ్ల్యూ. సో డబ్ల్యూ అనమాట. డబ్ల్యూ జెండర్ తెలియదు నాన్న. కానీ మన డబ్ల్యూ గురించి కాదు కదా వాడు చెప్పింది, ఎక్స్ గురించి కాబట్టి బ్రదరే కదా. సో బ్రదర్ అనమాట. నెక్స్ట్ 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 క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి నాన్న. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ బి అనమాట. నాన్న ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటే ఇక్కడ మీకు ఏ అండ్ బి ప్లేస్ లో, ఏ అండ్ బి ప్లేస్ లో నీకు ఏ 2 పర్సన్స్ ఉన్నా సరే వాళ్ళకి రిలేషన్ ఏముంటుంది నాన్న? ఫస్ట్ పర్సన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ సెకండ్ పర్సన్ అని మీనింగ్. అలాగే ఏ స్టార్ బి మీన్స్ ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. అంటే నీకు స్టార్ సింబల్ ఉంటే ఇక్కడ ఏ పర్సన్స్ ఉన్నా సరే నీకు స్టార్ సింబల్ ఉన్నప్పుడు ఫస్ట్ పర్సన్ ఈజ్ సిస్టర్ ఆఫ్ సెకండ్ పర్సన్ అనమాట. అలాగే పర్సంటేజ్ సింబల్ ఉంది కదా, ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి అనమాట. ఇక్కడ ఏ బి ప్లేస్ లో నీకు ఏ 2 పర్సన్స్ ఉన్నా సరే ఫస్ట్ పర్సన్ ఈజ్ డాటర్ ఆఫ్ సెకండ్ పర్సన్ అనమాట. సో నెక్స్ట్ డాలర్ కూడా అంతే స్థానం ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడంటే మనల్ని ఇదిగోండి ఇది సాల్వ్ చేయమన్నాడు. ఇది సాల్వ్ చేసిన తర్వాత ఎల్కి పీకి రిలేషన్ ఏంటో అడుగుతున్నాడు అనమాట. ఇది సాల్వ్ చేద్దానన్న. ఎల్ పర్సంటేజ్ ఎం. సో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అన్న. ఎల్ పర్సంటేజ్ ఎం అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అన్న. పర్సంటేజ్ అంటే ఏంటిది? డాటర్ కదా. సో ఫస్ట్ పర్సన్ ఈజ్ డాటర్ ఆఫ్ సెకండ్ పర్సన్ అనమాట. ఫస్ట్ పర్సన్ ఈజ్ డాటర్ ఆఫ్ సెకండ్ పర్సన్. చూడండి ఫస్ట్ పర్సన్ ఎల్ డాటర్ ఎవరికి? సెకండ్ పర్సన్ కి డాటర్. నెక్స్ట్ ఇక్కడ ఎం ప్లస్ ఎన్ అన్న. సో ఇప్పుడు ఏమైందంటే ఇందాక సెకండ్ పర్సన్ లో ఉన్న ఎం ఇప్పుడు ఫస్ట్ పర్సన్ అయింది అనమాట. ప్లస్ సింబల్ ఉంది కాబట్టి. సో ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఎం ప్లస్ ఎన్ అన్న. ప్లస్ ఎక్కడుంది? ఫస్ట్ లో ఉంది. సో ఎం ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎన్. సో ఎం ఫాదర్ అంటే ఎవరికి? ఎన్. సో ఆల్రెడీ ఒక డాక్టర్ ఉంది కాబట్టి ఎన్ ఇక్కడ వస్తాను నాన్న. ఇక్కడ వీడు నీకు బ్రదర్ అయినా అయిండొచ్చు లేదా సిస్టర్ అయినా అవ్వచ్చు. ఇక్కడైతే సిస్టర్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇక్కడ కన్ఫర్మ్ కాలేదు అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఎన్ స్టార్ ఓ నాన్న. స్టార్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఎన్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఓ. సో ఎన్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఓ అంట. సో అప్పుడు ఎన్ ఓకి సిస్టర్ అయినప్పుడు ఎల్ కూడా ఓకి సిస్టర్ అవుతుంది. కానీ ఎల్కి ఎన్కి ఓ బ్రదర్ గాని సిస్టర్ గాని అవుతాడు. మనకి ఇంకా కన్ఫర్మేషన్ తెలియదు. సో అయిపోయింది. అయిపోలేదు నాన్న. ఓ డాలర్ పి. ఇక్కడ ఇది కూడా ఉంది. ఓ డాలర్ పి అనమాట. డాలర్ అంటే నీకు ఎక్కడ ఉంది? లాస్ట్ లో ఉంది. సో ఓ ఈజ్ సన్ ఆఫ్ బి. సో ఓ ఈజ్ సన్ ఆఫ్ పి అనమాట. ఓ అనేవాడు సన్ నాన్న. ఎవరికి? పీకి సన్ అనమాట. ఆల్రెడీ వీళ్ళకి సన్ వచ్చినప్పుడు నాన్న ఎమ్మకి వైఫ్ అవుతాడు. పి వైఫ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమన్నాడు? దీని హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు పి అనమాట. ఎల్ పీకి ఏమవుతుందన్నా? డాటరే కదా. సో డాటర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఈ రోజుకి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నాన్న. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాను.